One look, the heat is rising, and I've been cold for so long. One touch and we're igniting, setting fire to it all. You know these flames ain't going out. This building is crumbling to the ground. Don't think that we can stop it now, 'cause baby our love is gonna burn down. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కిడ్స్. సో ఈ రోజు మరొక కొత్త ప్లేస్తో మీ ముందుకైతే వచ్చేసాను నేను. అది ఎక్కడో కాదు, మన కూకట్పల్లిలో అయితే ఉంది. సో కూకట్పల్లి మీకు కరెక్ట్ అడ్రస్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లొకేషన్ కూడా షేర్ చేస్తాను. మీరైతే ఆ లొకేషన్ పెట్టుకుని డైరెక్ట్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేసేయండి. ఆ ప్లేస్ ఏంటో కాదు, మన క్షత్రియ గ్రాండ్. సో వీళ్ళ దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే టేస్టింగ్ సాల్ట్ వాడరు, ఫుడ్ కలర్స్ వాడరు, అండ్ పామ్ ఆయిల్ వాడరు. అండ్ వీళ్ళ దగ్గర దొరికే ఏంటంటే మిక్స్డ్ పలావ్ అని ఉంటుంది, అండ్ ఇంకొకటి దూపుడుపోతు పలావ్ అని ఉంటుంది. ఆ దూపుడుపోతు పలావ్ మనకి ఏ టైమ్స్లో దొరుకుతుందో నేనైతే లోపలికి వెళ్ళి వాళ్ళకి కనుక్కొని మీకు క్లారిటీగా చెప్పేస్తాను. లోపలికి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళ దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీసే నేను ఆర్డర్ చేస్తాను, టేస్ట్ చేస్తాను, మీకైతే చెప్పేస్తాను నేను. చలో, సో మనం చెప్పిన ఐటమ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఒకటి మిక్స్డ్ నాన్ వెజ్ పలావ్, దీని కాస్ట్ నేను మీకు తినేటప్పుడు చెప్తాను. అండ్ తర్వాత చికెన్ ఫ్రై బోన్, ఇది కంప్లీట్గా ఈ క్వాంటిటీ అంతా వస్తుంది. మనం దీని ప్రైస్ కూడా మీకు తినేటప్పుడు చెప్తా. అండ్ నాకు నోరూరిచ్చే ఐటమ్ కనిపిస్తుంది అంటే జాయింట్ పలావ్. ఇది మనకి సేమ్ బగారా రైస్తో వస్తుంది. అండ్ జాయింట్ కంప్లీట్ హెవీ జాయింట్ ఉంది, చిన్న జాయింట్ కూడా కాదు ఇది. దీనికి గ్రేవీ అంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ గ్రేవీ. నేను ఫస్ట్ అయితే మిక్స్డ్ నాన్ వెజ్ పలావ్తో ట్రై చేస్తా ఐటమ్ని. సో దీంట్లో ఏమేమి వచ్చినాయి ఏంటి అని చూద్దాం ఒకసారి. సో మటన్ పీస్ అయితే పడింది, ప్రాన్స్, చిట్టి ప్రాన్స్ ఉన్నాయి, అండ్ ఎగ్ కూడా ఉంది. బా వేడి వేడి పొగలు వస్తున్నాయి, మంచి స్పైసీగా ఉంది చూస్తుంటే. మనకి మిక్స్డ్ నాన్ వెజ్ పలావ్లో చికెన్, ఎగ్ వస్తుంది మళ్ళీ సపరేట్గా. అండ్ నార్మల్గా ఏంటంటే మిక్స్డ్ నాన్ వెజ్ పలావ్లో ఎగ్ రాదు బేసిక్గా. నార్మల్ నాన్ వెజ్ మీట్ అయితే ఉంటుందో ఆ మీటే వస్తుంది. సో మటన్ కూడా చూసారు కదా టెక్స్చర్ ఎలా ఉందో. బా, అండ్ చిట్టి చిట్టి ప్రాన్స్. సో దీన్ని అయితే నేను టేస్ట్ చేసేస్తా. చలో, ఆ పలావ్ టెక్స్చర్ అది ఎంత బాగుందో, లిటరల్లీ చాలా బాగుంది, స్పైసీగా ఉంది. సో దీని కాస్టింగ్ కదా మనకి. సో ఈ ఫుల్ బౌల్ పలావ్ మనకి 400 రూపీస్ అయితే ఉంది. బట్ వర్తబుల్, నాకు తెలిసి ఒక హెవీగా తినే వాళ్ళు అయితే ఇద్దరు ఖచ్చితంగా తినొచ్చు దీన్ని. నార్మల్ రైస్ కూడా కాదు, చిట్టి ముత్యాల రైస్తో ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంటి అంటే ఎక్కువ చిట్టి ముత్యాల పలావ్లోనే స్పెషల్స్ ఎక్కువ ఉన్నాయి. చిట్టి ముత్యాలు దూపుడు పోతు పలావ్ ఓన్లీ మనకి స్పెషల్గా వెడ్నెస్డే అండ్ సండేనే దొరుకుతుంది. అది కూడా మీరు 1:30 లోపల వస్తేనే దొరుకుతుంది. నేనైతే మిస్ అయిపోయాను ఈసారి, ఆ దూపుడు పోతు పలావ్ దొరకలా నాకు. సో అందుకే మిక్స్డ్ నాన్ వెజ్ పలావ్ ఉంది కదా, సో మిక్స్డ్ నాన్ వెజ్ పలావ్తోనే ట్రై చేస్తున్నా. దూపుడు పోతు పలావ్ నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఖచ్చితంగా. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసేటప్పటికి మార్నింగ్ 11:30కి స్టార్ట్ అవుతుంది, నైట్ 11:30 వరకు కంటిన్యూషన్ ఉంటుంది. ఎక్కడ మధ్యలో బ్రేక్ ఉండడం ఏది ఉండదు. అండ్ వీళ్ళ దగ్గర నేను ఇంకోటి ఆర్డర్ చేసింది చికెన్ ఫ్రై. సో ఇది కంప్లీట్ బోన్ ఇది. సో బోన్ చికెన్ ఫ్రై వచ్చేసేటప్పటికి 200 రూపీస్ ఈ క్వాంటిటీ మొత్తం. మనకి ఏంటంటే ఒక ఈక్వల్ స్టార్టర్ లాగా వచ్చేసింది. నియర్లీ నాకు తెలిసి ఒక 20 to 25 పీసెస్ వరకు ఉండొచ్చు. అంటే ఈ ప్రైస్కి ఇన్ని కలిపి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒక పలావ్లో. ఈ ప్రైస్కి ఖచ్చితంగా ఎక్కడ రాదు నాకు తెలిసి. బట్ మళ్ళాంటి వాళ్ళు మాత్రం కుమ్మి పడేచ్చు దీన్ని లిటరల్లీ. అండ్ తర్వాత నేను వెయిట్ చేసేది ఏంటంటే ఈ జాయింట్ బిర్యానీ, ఈ గ్రేవీ కోసం. నార్మల్గా మనం ఫ్రై పీస్ బిర్యానీ అట్లాంటివి చెప్తే, జాయింట్ బిర్యానీ చెప్తే మనకు ఓన్లీ జాయింట్ ఇస్తాడు, కొంచెం గ్రేవీతో ఇస్తాడు. బట్ ఇక్కడ చూడండి గ్రేవీ, ఈ థిక్ గ్రేవీ ఉంది కదా, ఈ థిక్ గ్రేవీ కలుపుకొని బా. ఈ బగారా రైస్ తిన్న వాళ్ళకి ఇక్కడ గ్రేవీతో బాధ లేదు. ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వేసుకోవచ్చు. ఇది కూడా స్పైసీగా బాగుంది, మంచి నోటికి తెలుస్తుంది. క్షత్రియ గ్రాండ్ అంటే గ్రాండ్గా ఉన్న ఐటమ్లన్నీ. ఈ ఫ్రై పీస్ని ఈ బగారాలో కలుపుకుందాం. సో ఈ చికెన్ ఫ్రైలో బోన్లెస్కిను బోన్కి ఒక 40 రూపీసే డిఫరెన్స్, బోన్లెస్కి బోన్కి. మంచిగా మీరు బోన్లెస్ చెప్పేసుకోవచ్చు, 40 రూపీసే కాబట్టి కంప్లీట్ బోన్లెస్ వస్తుంది.
అండ్ క్వాంటిటీ కూడా చూసారు కదా, 200 240కి అంత క్వాంటిటీ. బాగుంది ఫ్రై కలుపుకున్నా కూడా బగారా రైస్లోకి. కానీ మంచి స్పైసీ ఫుడ్ అబ్బా, ఎంత టెండర్గా ఉందో చూద్దాం. ఇది టెండర్నెస్. ఆహా మొక్క ఇది కూడా చూడండి. అంటే ఆ మసాలా మొత్తం కంప్లీట్గా లోపలికి వెళ్ళింది పీస్లోకి. చూడండి మొత్తం మసాలా మొత్తం లోపలికి వెళ్ళింది. రైతా ప్రశాంత్, రైతా అంత చక్కగా అంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ హోటల్స్లో ఇంత చక్కగా రైతా నేను చూడలే. నాకు పీస్ ఇంకొంచెం టేస్ట్ ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది రైతా కూడా. అని మీరు కమెంట్లో పెట్టుకుంటారు రైతా టేస్ట్గానే ఉంటుందిరా అని. ఇంత థిక్నెస్ ఇవ్వడం అనేది గ్రేట్. సో మన నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ చేపల పులుసు. సో ఈ చేపల పులుసు ఓన్లీ సండేనే దొరుకుతుంది వీళ్ళ దగ్గర. 70 రూపీస్ సింగిల్ పీస్ విత్ ఈ కొంచెం పులుసుతో ఇస్తారు. మీరు కావాలంటే వైట్ రైస్ ఆర్డర్ చేసుకోవచ్చు సపరేట్గా. వైట్ రైస్ ఆర్డర్ చేసుకుని చేపల పులుసు అయితే వేసుకోవచ్చు మీరు. ఆహా చేపల పులుసు గ్రేవీ అయితే మంచి థిక్గా ఉంది. పీస్ కూడా ఆహా చేపల పులుసు చూస్తుంటే నేను ఊరూరిపోతుంది. ఫ్రెండ్స్ పులుసు పుల్లగా ఉందా కొంచెం కారంగా ఉందా చూద్దాం. పులుసు బాగుందబ్బా. ఇది స్పైసీ లేదు, మైల్డ్గానే ఉంది. అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసినట్టున్నారు పులుసు. కొంచెం అంటే మరి కొంతమంది ఏంటంటే పులుపు ఎక్కువ వేసేస్తారు కదా, సో అంత పులుపు లేకుండా లైట్గా కారంగా లైట్ కొంచెం పులుసు. ఫిష్ కూడా బాగుంది, స్మెల్ లేదు. బయట చాలామంది ఫిష్ స్మెల్ వస్తుంది కదా అంటారు, కానీ నా అదృష్టం ఏంటంటే నేను బయట ఫిష్ ఎక్కువ తిన్నాను. నేను తిన్న చోట్ల మాత్రం ఫిష్ స్మెల్ లేదు, అది హైలైట్. ఇప్పుడు ఈ ఫిష్ కూడా చాలా మంచి కుక్ చేశారు, అసలు స్మెల్ లేదు, చాలా టెండర్గా ఉంది ఫిష్ కూడా. సో లాస్ట్లో డెజర్ట్ వీళ్ళ దగ్గర ఆప్రికాట్ డిలైట్ మన గోదావరి జున్ను దొరుకుతుంది. ఒరిజినల్ జున్ను అంటున్నారు, అది నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. థ్యాంక్స్ అన్న. సో ఇది ఒరిజినల్ జున్ను, క్వాంటిటీ అదిరిపోయింది. సో దీని కాస్ట్ 100 రూపీసేనా? పోలా అదిరిపోలా. ఎవ్రీ డే దొరుకుతుంది వీళ్ళ దగ్గర. ఇలా స్కూప్ తీస్తుంటే క్రేజీగా ఉంది. వీళ్ళ దగ్గర జున్ను మాత్రం హైలైట్, అల్టిమేట్ హైలైట్ ఉంది. నేను ఓవర్ యాక్షన్ చెప్పట్లా, ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్మర్లో మంచి డెజర్ట్ ఉంటుంది ఇదైతే జున్నుతో. మ్యాడ్. నాకు ఇవన్నీ మొత్తం లాస్ట్లో ఇది ఒక్కడే తింటే సెట్ అయిపోయింది. సో ఇంకేంటి, వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ లొకేషన్ కానీ ఈ రెస్టారెంట్ కానీ షేర్ చేసి వాళ్ళని కూడా వచ్చి ఇంత మంచి ఫుడ్ టేస్ట్ అయితే చేయమని చెప్పండి. సీ యూ దెన్, బాయ్.